Hey guys, welcome back to our YouTube channel and video start చేసే ముందు మీ అందరికైతే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఫస్ట్ మనము ఇది ఒక కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో అన్నమాట. సో ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేయలేదు ఇంతకుముందు. మేమంటే రియాక్షన్స్ రివ్యూస్ ఇస్తాము, సో అవి కూడా వస్తుంటాయి ఛానల్లో. ఇది ఒకటి డిఫరెంట్ ఒక సెగ్మెంట్ అనుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 2025లో కొత్త మూవీస్ రిలీజ్ అవుతుంటాయి కదా, సో అది ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఏమేమి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అయితే ఒక చిన్న 10 minutesలో మీకైతే చెప్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే ఓడేలా 2 గైస్. సో ఓడేలా 2 చూడాలంటే ఓడేలా 1 కూడా చూడాలి. సో ఓడేలా రైల్వే స్టేషన్ అని ఆహాలో స్ట్రీమ్ అవుతున్నది అనమాట ఓడేలా 1. సో అది చూసి దాని తర్వాత ఇది చూడండి, సింక్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏమో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అది ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనకి ఏమంటాము క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ అండ్ ఇంకా ఏమంటాము మైథలాజికల్, సో అవన్నీ మిక్స్ చేసింది అనమాట. సో దాంతో ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. డైరెక్టర్ వచ్చేసి అశోక్ తేజ. సో పాత మూవీ కూడా బాగుంది కాబట్టి ఈ మూవీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాము. సో ఇదైతే మనకి మూవీ నెక్స్ట్ వీక్ 14th వస్తుంది అనమాట. సో ఏప్రిల్ 14th. సో మీరైతే తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు నచ్చింది. అండ్ తమన్నా మెయిన్ లీడ్గా చేస్తుంది అనమాట. అండ్ మీరు చూసినట్టయితే తమన్నా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఉందన్నమాట. సో అదైతే మీరు తప్పకుండా చూడాలని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో మన కళ్యాణ్ రామ్ది కొత్త మూవీ వస్తున్నది. సో అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ లాగానే అనిపించింది, కానీ రొటీన్ లాగా అనిపించింది అనమాట. మీరు ఒకవేళ ట్రైలర్ చూడకపోతే ట్రైలర్ చూడండి. అండ్ అట్లనే మన దాంట్లో ట్రైలర్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో అది కూడా మీరైతే చెక్అవుట్ చేయండి, యూ విల్ లైక్ ఇట్. అండ్ ఇది వచ్చేసి మనకైతే 18th ఏప్రిల్కి అయితే మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. నాకు అంత హోప్స్ లేవు, కానీ ఏదైనా డిఫరెంట్ ఉంటే హిట్ కావచ్చు, లేకపోతే లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఘాటి మూవీ. సో ఘాటి అయితే మన క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిండు. అండ్ ద మెయిన్ లీడ్ వచ్చేసి మనకి అనుష్క శెట్టి అనమాట, అనుష్క శర్మ అన్న. సో అనుష్క శెట్టి. ఇది కూడా 18th ఏప్రిల్కి అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. నాకైతే దీని నుంచి ఒక డిఫరెంట్ అనుష్క శెట్టిని మనం అయితే చూడబోతున్నాం అని నాకు అనిపించింది అనమాట. లెట్స్ సీ మళ్ళీ ఎంతవరకు అది ఉంటుందో మనం అయితే చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి హిట్ 3 గైస్. సో హిట్ 3 మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ ఫుల్ హైప్లో ఉన్నదన్నమాట మూవీ. సో ఫస్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మనకైతే నాని అండ్ డైరెక్టర్ వచ్చేసి శైలేష్ కొలను. లాస్ట్ మూవీ కొంచెం ఫ్లాప్ అయినా ఈ మూవీ ఇంకా మంచిగా ఉంటుంది, లైక్ ఏమంటామో గ్రిప్పింగ్ ఉంటుంది. హిట్ సిరీస్ మీరు అన్ని చూసుకుంటే హిట్ 1 2 కూడా సూపర్ హిట్ అనమాట. సో హిట్ 3లో ఇది, అండ్ హిట్ 4లో ఎవరైతే వస్తున్నారో అది కూడా లైక్ నెక్స్ట్ క్యామియో అది కూడా ఉందంట. సో లెట్స్ సీ. అండ్ హిట్ 3 అయితే ఫస్ట్ మీకు అయితే రిలీజ్ అవుతున్నది. సో తప్పకుండా పోయి చూడాల్సిన మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే రెట్రో. సో రెట్రో మనకు తెలుసు కదా, మన సూర్యాది. లైక్ ఎప్పటి నుంచో అంటే ఒక హిట్ ఇన్ సెన్స్ ఆఫ్లైన్ కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో హిట్ అవుతున్నాయి అనమాట మూవీస్. నార్మల్ మనం ఇప్పుడు థియేటరికల్గా హిట్ అవ్వట్లేదు ఎక్కువ. రీసెంట్గా అది మూవీ కన్గువా మూవీ అయితే అంత ఆడలేదు, హిట్ కాలేదన్నమాట. ఓకే అయింది. అండ్ ఈ మూవీ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది, లైక్ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కమెంట్ చేయండి. దీని రియాక్షన్ కూడా మనకి ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో ఇది మనకి రెట్రో మూవీ అనమాట. ఏమో అంటే లైక్ మనం కొంచెం మీకు సూర్య పాత వైబ్స్ అయితే వచ్చినాయి అనమాట ఈ మూవీ నుంచి. లెట్స్ హోప్ బాగుంటుందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి హరిహర వీరమల్లు. సో ఇదైతే నేను పక్కా కన్ఫామ్గా చెప్పలేను గైస్, కానీ డేట్ అయితే మనకి 9th May ఇచ్చినారు. బట్ వీ డోంట్ నో ఎప్పుడు రిలీజ్ అవుతుందా కాదా అని అయితే కొంచెం డౌట్ ఉన్నది. సో ఎవరిదో మీ అందరికి తెలుసు, ఎవరు డైరెక్ట్ చేసి మీ అందరికి తెలుసు. సో ఎక్కువ మాట్లాడలేను దాని గురించి. పక్కా కన్ఫర్మేషన్ ఇచ్చినాక ఐ విల్ లెట్ యు నో. అండ్ దాని తర్వాత అయితే మనకి మాస్ జాతర. సో మాస్ జాతర మన రవితేజ అని కొత్త వేలో చూస్తామా లేదా అని కొంచెం డౌట్ ఉండే. సో ఈ టీజర్ చూసినప్పుడు ఓకే కొంచెం అంటే లైక్ అదే ఉన్నాడు మాస్, అదే ఎలివేషన్, అదే కామెడీ అదే ఉన్నది. బట్ చేంజ్ ఉంటుందా లేదా మనం అయితే చూద్దాము. ఇది వచ్చేసి 9th May అన్నారు. బట్ ఇది కూడా కొంచెం డౌట్ అనమాట, రిలీజ్ అవుతుందా కాదా అని. ఎందుకంటే కొంచెం ఇంకా షూట్స్ అయితే పెండింగ్ ఉన్నాయని టాక్ అనమాట. సో దాని తర్వాత మనకైతే రాజా సాబ్. సో రాజా సాబ్ కూడా లైక్ అంటే ఈ 3 సినిమాలు చెప్పలేం గైస్, అంటే లైక్ ఇంకా టైం పట్టేటట్టు ఉన్నది అని అయితే అన్నారు. బట్ ఇది కూడా మనకైతే 22nd May అని అయితే టాక్ వచ్చింది. మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకైతే తెలియదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన న్యూస్ అయితే ఇది. సో అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి మనకి మారుతి. అండ్ ఇది వచ్చేసి మనకైతే హారర్ రిలేటెడ్ మూవీగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. అంటే అనిపించడం మీద అదే చెప్పినాడు. సో మరి ఎట్లుంటుందో మూవీ, మనము ప్రభాస్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో మనమైతే చూస్తామా లేదా అని అయితే మీకు
తెలియదు, చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింగ్డమ్ గైస్, మన విజయ్ దేవరకొండ కంబ్యాక్. సో చాలా మంది విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇదే మూవీ అవుతుంది అని అయితే అంటున్నారు. సో కింగ్డమ్ ఇది వచ్చేసి మనకైతే 30th Mayకి రిలీజ్ అవుతున్నది అనమాట. గౌతమ్ తిన్ననూరి, సో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్తో ఈ మూవీ అయితే వస్తున్నది. నాకు తెలిసి ఇదైతే పక్కా ఏమంటామో లైక్ కంబ్యాక్ అయితే వస్తుంది అనిపిస్తుంది మనకి, మన అర్జున్ రెడ్డి మన విజయ్ దేవరకొండకి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కుబేరా మూవీ అనమాట. కుబేరా మూవీ మనకు ఎవరు అంటే చాలా పెద్ద క్యాస్ట్ ఉన్నది, దాంట్లో కూడా ధనుష్, దాని తర్వాత నాగార్జున, రష్మిక అండ్ చాలా మంది ఉన్నారు. సో కుబేరా మూవీ శేఖర్ కమ్లా డైరెక్షన్లో వస్తున్నది. అండ్ ఇది వచ్చేసి అయితే 20th Juneకి అయితే అనుకున్నారు. ఇది కూడా పక్క కన్ఫర్మ్ డేటే, బట్ వీ డోంట్ నో, ఎందుకంటే ఇంతకు ముందు కూడా లైక్ ఒక డేట్ అనౌన్స్ చేసినారు, మళ్ళీ చేయలేదు, లైక్ మళ్ళీ పోస్ట్పోన్ చేసినారు అనమాట. సో చూద్దాము, ఇది కూడా మూవీ అయితే మంచి హోప్స్ అనే ఉన్నదనమాట మూవీకి, లైక్ షో ఫర్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ మూవీలో హీరో మెయిన్ లీడ్ కన్నా క్యామియోస్కి ఎక్కువ ఉన్నది గైస్. ఆ మూవీ ఏంటంటే కన్నప్ప. సో కన్నప్పలో మనకైతే ప్రభాస్ ఉన్నాడు. సో ఫస్ట్ నేనైతే ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలి, దాని తర్వాత అక్షయ్ కుమార్, దాని తర్వాత మన మంచు విష్ణు, తర్వాత మోహన్ బాబు, మోహన్ లాల్ అండ్ చాలా మంది ఉన్నారు. క్యాస్ట్ అయితే విపరీతంగా పెద్దగా ఉన్నది ఈ మూవీలో. అండ్ నాకు తెలిసి ఈ మూవీ కూడా అంతే ఉంటుంది అనిపిస్తుంది. లైక్ మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసుంటే ఆ విజువల్స్ ఒకటి జాల్ గైస్, అంటే ఒక ఇట్లా లేస్తున్నది అనమాట. ఆ విజువల్స్కి నాకు మస్తు అనిపించింది నాకు పర్సనల్గా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే చెప్పండి, కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి రిలేటెడ్ సాంగ్స్ కానీ టీజర్స్ కానీ అన్నిటికీ మనం అయితే రియాక్షన్ ఇచ్చినాము. నేను ఇప్పుడు చెప్పిన అన్నిటికీ రియాక్షన్ అయితే ఉంటుంది, మీరైతే చూడండి, అది కూడా మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే కూలీ మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. కూలీ ఎవరిది అని అంటే మన లోకేష్ కనకరాజన్ డైరెక్షన్లో మన రజనీకాంత్ మూవీ కొత్త వస్తుంది అనమాట. సో ఇది కూడా ఎప్పుడు రిలీజ్ అంటే 14th Augustకి రిలీజ్ అవుతున్నది. అండ్ అదే రోజు ఇంకో మూవీ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కూలీ గురించి మాట్లాడుకుందాం. కూలీ అయితే నాకు తెలిసి ఇంకొక లోకేష్ కనకరాజన్ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ మూవీ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ ఆ సాంగ్స్ అంటే వచ్చింది ఒకటే సాంగ్ అనుకుంటా, అది కూడా లైక్ ఒకటి టీజర్ వచ్చింది. అండ్ కొంచెం ఆ గ్లిమ్స్ అవి చూస్తుంటేనే ఒక డిఫరెంట్ హైప్ గైస్. మీరు లోకేష్ కనకరాజన్ మూవీస్ లైక్ ఆ లియో కానివ్వండి, ఆ ఫ్రాంచైజ్ ఉంది ఆ యూనివర్స్, సో అది మీరు చూస్తుంటే మీకు నచ్చుతుంది. అండ్ అదే లెవెల్లో ఇది కూడా ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే వార్ 2. సో 14th August రోజే వార్ 2 కూడా రిలీజ్ అవుతున్నది. మరి అది రెండు క్లాష్ అయితే మరి లైక్ ఒకరోపలు అయితే తగ్గాల్సిందే, ఎందుకంటే పెద్ద మూవీసే. వార్ 2లో మనకైతే ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక డ్యాన్స్ వేసినారు అనమాట. సో అదైతే ఇంకా అసలు వేరే లెవెల్ అనమాట. సో మన ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే హృతిక్ రోషన్ అంటే లైక్ వాట్ వి సే డ్యాన్స్లో కానివ్వండి అది కొంచెం చాలా లేపుతారు అనమాట. మన టాలీవుడ్ నుంచి అంటే టాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ కాదు, ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ అయిపోయింది అనమాట మన జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ మీ అందరికి తెలిసిందే. సో జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ అండ్ హృతిక్ రోషన్ ఇక్కడ, సో ఇద్దరు కలిసి డ్యాన్స్ వేసి ఒక స్క్రీన్ పైన ఫైర్ అనమాట. సో అదైతే పక్క డ్యాన్స్ కోసం అన్నా నేనైతే వెళ్ళాలి మూవీకి అని అయితే అనుకున్నా. సో వార్ 2 అయితే అది వస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే మిరాయి మూవీ గురించి మాట్లాడుకోవాలి. తేజ సజ్జా యాజ్ అన్ మెయిన్ లీడ్గా అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. సో ఇదైతే మళ్ళీ ఒక సూపర్ హీరో మూవీ లాగా అనిపించింది నాకైతే. టీజర్ అవి ట్రైలర్ చూసినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అవ్వాలి అనుకుంటా టీజర్ చూసినప్పుడు, బట్ వీ డోంట్ నో మూవీ ఎట్లుంటుందో. నాకైతే కొంచెం ఆ రిలేటెడ్ అనిపించింది. అండ్ ఇంట్లో మంచు మనోజ్ కూడా ఉన్నాడు అనమాట యాజ్ ఎ విలన్ అనుకుంటా నాకు తెలిసి. నేను టీజర్ చూసి నాకు అదే తెలుసు అనమాట, ఐ డోంట్ నో నేమ్లో. సో బట్ ఇది అయితే మిరాయి మూవీ. ఇది వచ్చేసి మనకైతే 1st Augustకి అయితే రిలీజ్ అవుతున్నాను. మరి ఇది కూడా నాకైతే కన్ఫర్మ్ కాదు, నాట్ షూర్ రిలీజ్ అవుతుందా అంటే ఆ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఖండ 2 గైస్, మన బాలయ్య బాబుది కొత్త మూవీ అనమాట. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇంకా టైం పడుతుంది, అంటే లైక్ చెప్పిన September 25th అయితే డేట్ ఇచ్చిన్నారు. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను. సో మీకు ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్ ప్లస్ తమన్ మ్యూజిక్ యాడ్ అయితే మీకు ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. సో అదైతే ఇచ్చి పడేస్తాను అనిపిస్తున్నది. అండ్ 25th Septemberలో రిలీజ్ అవుతున్నాను అనమాట. దాని తర్వాత SYG సంబరాల ఎత్తిగట్టు. సో ఈ మూవీ వచ్చేసి మనకి సాయి దుర్గా తేజ్. సో సాయి దుర్గా తేజ్ అనమాట, కొత్త అంటే పేరు చేంజ్ చేసుకున్నాడు. సో సాయి దుర్గా తేజ్ కొత్త మూవీ అనమాట. ఇది September 25th అయితే వస్తున్నది. ఇది కూడా ఒక డిఫరెంట్ లుక్, ఆ బాడీ కానివ్వండి లైక్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ అనిపించింది నాకు. జస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసింది అనమాట. సో అది చూస్తే నాకైతే సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హోప్ పెరిగింది అనమాట మూవీకి. సో
ఇవి మనకైతే 2025లో వస్తున్నాయి కొన్ని మూవీస్ చెప్పిన అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో నేను ఏదైనా మిస్ అయితే మీరైతే కింద కామెంట్ చేయండి, బ్రో ఇది మిస్ అయినారు ఇది చెప్పండి అని. సో ఇంకా అట్లాంటివి కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇంకో పార్ట్ 2లో మనం అయితే చేద్దాము. అండ్ ఇట్లాంటి వీడియోసే కాదు ఇంకా వేరే వీడియోస్ కూడా వస్తాయి మన దాంట్లో. సో అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ ఇట్లాంటివి చూస్తే మీకు ఒకవేళ నచ్చితే యూ నో ద డ్రిల్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్.